పేరేదైనా కావచ్చు ప్రభుత్వం చేస్తుందల్లా రైతుల నుంచి భూములు లాక్కోవడమే. మరోవైపు ఎన్నికపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి మనం మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మహేష్, పేరేదైనా కావచ్చు, మనము ధన్వాడ అక్కడ చూసుకుంటే ఇథనాల్ కంపెనీ ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్కడేమో గోశాల పేరుతో పేరు ఏది చెప్పినా సాకు ఏది చెప్పినా కూడా ప్రభుత్వం ప్రధానంగా చేస్తుంది ఏంటంటే రైతుల నుంచి భూములు లాక్కోవడమే. మరి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? గోశాల పేరుతో భూములు లాక్కోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? 15 నెలలు కావస్తుంది. అయితే ఏదో రోజు నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులను భూములను లాక్కోవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న అటు లగచర్లలో ఇదే ఘటన చూసాము. అటు రంగారెడ్డి జిల్లా యాచారంలో కూడా అటు కోర్టులో స్టే ఉండగా కూడా రైతులను బెదిరించి అక్కడ కంచెలు వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నేడు మొయినాబాద్ మండలం మున్సిపాలిటీలోని ఎన్నికలలో దాదాపు సర్వే నెంబర్ 180లో 99 ఎకరాల 14 గుంటల భూమిని గోశాలకు అప్పగిస్తూ ఆ జీవో కూడా అంటే అప్పగిస్తున్నట్టు కూడా వార్తలు రావడంతో పెద్ద ఎత్తున కూడా రైతులు ఆందోళన చేపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి గోశాలకు సంబంధించి చూస్తే అటు శ్రీకృష్ణ గోసేవ సమితికి సంబంధించి అటు గండిపేట వద్ద దాదాపు 150 ఎకరాలలో గోసేవ కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ భూమి అక్కడ 200 ఎకరాల్లో కూడా ఉంది. అయితే దాన్ని ఇక్కడికి తరలించేందుకు కూడా అక్కడ ఉన్న భూమికి సంబంధించి భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎన్కచెర్లలో దాదాపు ఇక్కడికి తరలించి దళితులకు సంబంధించిన 99 ఎకరాల 14 గుంటల భూమిని లాక్కునేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నించడంతో రైతులు పెద్ద ఎత్తున కూడా తిరుగుబాటుకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1954 గురించి కూడా అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం వీరికి రైతులకు సంబంధించి భూములు ఇస్తే నేడు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ భూములను లాక్కోవడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా రైతులు తమ నిరసన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దశాబ్దాలుగా కూడా తాము ఇక్కడ సాగు చేసుకుంటున్నాము, పంటలు పండించుకుంటున్నాము. అయితే ఇలాంటి సాగు చేసే భూములలో గోశాల ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు ఇందులో మెజార్టీగా దళిత రైతులే ఉన్నారు. వారంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా అటు నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది నెలల క్రితం అటు స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా అటు తమ వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ భూములకు సంబంధించి. అయితే సీఎంతో మాట్లాడతాను, మీకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి హామీ ఇచ్చారని చెప్పారు. అయితే దానికి సంబంధించి ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు. భూములకు సంబంధించి నిన్న అటు కలెక్టర్ నారాయణ రెడ్డి కావచ్చు, ఇటు ఆర్డీఓ వచ్చి కూడా ఇక్కడ సర్వే చేయడం అయితే రైతులలో పెద్ద ఎత్తున ఆందోళనకు గురి చేసిందని చెప్పాలి. వారు వెంటనే అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కలెక్టర్ మాత్రము దీని గురించి చర్చిద్దామంటూ కూడా ఆర్డీఓ కార్యాలయం రేపు రావాలని చెప్పి ఈరోజు రావాలని సూచించగా వీరు ఆర్డీఓ కార్యాలయంకి వెళ్ళగా అక్కడ చర్చలకు మాత్రము విఫలమైనట్టు తెలుస్తూ ఉంది. భూములకు సంబంధించి రైతులకు ఎలాంటి స్పష్టమైన హామీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో భూములు తీసుకుంటారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులు మాత్రము తమ భూములు ఇచ్చేదిలే అంటూ కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరం ఉంటే ప్రాణాలైనా ఇస్తాం కానీ తమ భూమిని కోల్పోమంటూ కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గోశాల ఏర్పాటు చేయాలనుకుంటే ఇటు వికారాబాద్ జిల్లా కావచ్చు, ఇతర సంబంధించి అటు ఖాళీ ప్రదేశాల్లో కావచ్చు, ఇటు సాగుకు యోగ్యం కానీ ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా తాము ఆ సాగు చేసుకుంటున్న వ్యవసాయ పొలంలో ఎందుకు గోశాల ఏర్పాటు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న ఎజెండా ఏంటని కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు గండిపేటలో చూస్తే దాదాపు 200 ఎకరాలు కొన్ని కోట్లకు విలువ చేసే ఉంది. అది మెయిన్ దానికి సంబంధించి అందుకు కారణంగానే ఇటు ఎనకపల్లిలో దీనికి సంబంధించి గోశాల ఏర్పాటుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని కూడా వారు ఆవేదన చేస్తున్నారు. ఎందుకంటే దళితులం కాబట్టి ఏం చేయలేమని మా మీద ఇలాంటి కుట్రలు చేస్తున్నారని కూడా వారంతా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 99 ఎకరాలలో 1 ఎకరం కూడా పోనీయము, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే అని కూడా వారు రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా పోలీసులు అక్కడ గ్రామాలంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బ్యారికేడ్లు వేస్తున్నారని కూడా సమాచారం వస్తుంది. గ్రామంలోని రైతులను కూడా అటు క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాతనే వేరే కొత్త వ్యక్తులను లోపలికి రానియకుండా రైతులకు సంబంధించి వారికి ఒక భయాందోళన క్రియేట్ చేస్తున్న వాతావరణం అయితే నెలకొంది.